గౌస్ పాషా నాన్ననే, అవును. భగీరథు నాన్ననే. కానీ ఏంది మరి నీ పార్షాలిటీ ఇప్పుడు? భగీరథ్ని ఏడికి పంపిస్తున్నావన్న అక్క? చెప్పు, భగీరథ్ని ఎందుకు అట్లా అరే ఇడిచిపెట్టినావు నా మరి? అన్నల్ని కాపాడుకునే బాధ్యత నాదే కదా. తర్వాత గౌస్ పాషాని వదిలిపిస్తావా, ఇడిచిపెట్టిస్తావా? అస్సలు నేను చెప్పింది ఒకటే మాట. అందుకే మీకు అది ఇప్పుడు వ్యవస్థలో లోపం పెట్టుకొని నా మీద రుద్దితే నేనేం చేయాలి? నా మీద రుద్దితే నేను ఏం చేయాలి? ఇప్పుడు బండి భగీరథ్కి బెయిల్ నేను ఇప్పించినానా? అడ్వకేట్ని నేను పెట్టినానా? నెల రోజులు నేను తప్పించినానా? ఆయనకు ఫ్లైట్ టికెట్ నేను బుక్ చేసినానా? ఇదంతా నా ఇంట్లో దాచుకున్నానా? రేవంత్ రెడ్డిని అడగాలి ఇవన్నీ. రేవంత్ రెడ్డి ఇంట్లో దాచుకున్నాడు కదా, రేవంత్ రెడ్డిని అడగాలి. నన్ను ఎందుకు అడుగుతారు? ఆయన వాళ్ళ ఫ్రెండ్షిప్, ఆర్ఎస్ బ్రదర్ ఫ్రెండ్షిప్ మంచిగా ఉన్నప్పుడు నన్ను ఎందుకు అడుగుతారు? వాళ్ళందరినీ పక్కన పెట్టి నువ్వు ముస్లిం కాబట్టి నువ్వే చేస్తున్నావు అంటే అది తప్పు అవుతుంది కదా. ఇప్పుడు బండి భగీరథ్ బయటకు వచ్చిండ్రు, ఇప్పుడు మాట్లాడండి కదా. ఎక్కడ పోయిర్రు? ఎక్కడ పోయిర్రు? ఇప్పుడు మనల్ని సోకాల్డ్ జర్నలిస్టులు, సోకాల్డ్ ఉద్యమకాలు అని అన్నారు. ఇప్పుడు నిజంగా నిజాయితీ పరులు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు వీర వనితలు? ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడరు. సో అది నెవర్ ఎండింగ్ స్టోరీ. మరి ఏంటి బండి సంజయ్ అన్న మీద? బండి సంజయ్ అన్న పాపం చెడ్డ తండ్రిగా ముద్రేసుకున్నాడు కదా, ఏంది నీ అభిప్రాయం? ఏంది? బాధ అవుతుంటదా ఒక అత్తగా? నీకు ఇద్దరు అన్నలే తండ్రి కొడుకులు, ఎట్లా చేద్దాం? ఇప్పుడు నేనేమంటున్నా అంటే బండి భగీరథ్కి బండి సంజయ్ అన్నకు వచ్చిన పరిస్థితి పాపం ఎవరికి రావద్దు. అసలు ఈ పట్టించుడు ఏదో ముందే పట్టిస్తే అయిపోవు. చాలా హీరో అయ్యేటోడు. ఏ అబ్బాయి కరీంనగర్లో హనుమాన్ జయంతిలా అవును తప్పు చేసినోడు నా కొడుకైనా సరే శిక్ష అనుభవించాలి అన్నాడు. అది నెల రోజులేనా? అసలు ఏం జరిగింది? ఎందుకు బయటకు వచ్చిండు? మనం కూడా ఎగ్జామ్స్ రాస్తాం, కానీ మనం రాసే ఎగ్జామ్స్కి విలువ ఉండదు తెలుసా? నీట్ పరీక్షల విషయం చూస్తున్నాం కదా, విలువనే ఉండదు. నీట్కి విలువ ఉండదు, నెట్కి విలువ ఉండదు, నేషనల్ లెవెల్లో నువ్వు ఏదన్నా రాయి విలువనే ఉండదు. అది కానీ వీళ్ళు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినా బూమ్ బూమ్ వేటి న్యూస్లు వస్తాయి, ఇక అన్నీ వస్తాయి. ఇక అన్ని సోషల్ మీడియా గ్రూప్లలో పడిపోతాయి. వ్యవస్థలు అన్ని పనిచేస్తాయి, బాగా పనిచేస్తాయి సోషల్ మీడియాలో. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి చాలా, నిజంగా నిరుద్యోగులకు చాలా కష్టం అవుతుంది. అసలైన నిరుద్యోగి బండి భగీరథ్ అన్న ఇప్పుడు మా నిరుద్యోగులకు సపోర్ట్ చేయాలి. ఆయన కూడా నిరుద్యోగి కదా, ఎగ్జామ్స్ కోసం బయటకు వచ్చిన వీరుడు. నెక్స్ట్ ధర్నా చౌక్ లో కూర్చోబెట్టి నిరాహార దీక్ష చేయి. నిరాహార దీక్ష బండి భగీరథ్తోనే స్టార్ట్ అవుతుంది. అట్లా చెప్పింది, అది ప్లాన్ గట్టిగా వేయాలి. అయితే ఈ నిరుద్యోగ ట్రోల్స్ గురించి, నిరుద్యోగం గురించి మాట్లాడుకున్నాం, కానీ నువ్వు మధ్యలో ఏమంటారు కంటెస్టెడ్ ఎమ్మెల్యే కదా, సో నువ్వు మన రాజకీయ జీవితం గురించి మాట్లాడుకుంటే ఏంది, మళ్ళీ పోటీ చేస్తావా? ఎక్కడి నుంచి చేస్తావు? ఎవరి మీద ఈసారి టార్గెట్ పెట్టబోతున్నావు? ఎవరిని టార్గెట్ చేస్తావు? ఫస్ట్ జూబ్లీ హిల్స్లో అప్పుడు ఏమైందంటే, అంతకుముందు ఒక సభ జరిగింది మాది నిరుద్యోగులదే ఇందిరా పార్క్లో, ధర్నా చౌక్లో. సోషల్ మీడియా సాక్ష్యం ఉంటుంది. మీరు ఉద్యోగాలు ఇస్తారా, లేకపోతే మీరు ఇచ్చే ఉద్యోగాల్లో మేము అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పిన. నేను జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అనేది ఎలక్షన్ లెక్క చూడలే, అదొక ఎగ్జామ్ లెక్కలనే చూసిన. అందులో నేను ఫెయిల్ అయినా కానీ యూనిట్ టెస్ట్ నేను ఫెయిల్ అయినా కానీ యూనిట్ టెస్ట్లో కూడా కాకపోతే నేను అది ఎగ్జామ్ లెక్కలనే బిహేవ్ చేసుకున్నాను. నేను దాంట్లో అప్లికేషన్ చేసిన నా క్వాలిఫికేషన్స్ పెట్టి. ఇంకొక నోటిఫికేషన్ వచ్చింది, ఏది తెలుసా? బెల్ట్ షాప్లో నోటిఫికేషన్. అందులో మనం ఎట్లా చేస్తాం చెప్పు? అసలు చేసింటే బాగుండని ఇప్పుడు అనిపిస్తుంది. అప్లై చేయలేదు. బెల్ట్ షాప్ల నోటిఫికేషన్ కి నేను టెండర్ వేయలేదు. వేసింటే బాగుండే. దాంట్లో వచ్చినంత జీతం దేంట్లో వస్తలేదు అసలు. కానీ దానికోసం పైసలు కూడా కావాలేమో కదా. అదే కదా, అవి లేనందుకే ఆగినాము, లేకపోతే మేము టెండర్లు వేసుకునే. కానీ ఒక పుకారు లేచిందే, నీకు చాలా మంది పైసలు ఇచ్చిరు నువ్వు ఎన్నికల్లో నిలబడ్డప్పుడు అని. ఎవ్వరు ఇవ్వలేదు. ఎక్కడ కూడా నేను ఫండింగ్ కి కనీసం స్కానర్ కూడా పెట్టలేదు. ఏ ఛానల్ కూడా పెడతానా నేను పెట్టలేదు, ఒప్పుకోలేదు. ఇట్లా అంటారని చెప్పేసి నిరుద్యోగి లెక్కలే ఉండాలి. అప్పుడు నీ మీద ఎక్కువ మీడియా ఫోకస్ కూడా లేదు. మీడియా ఫోకస్ అంతా చాలా గందరగోళం ఉంది. మీడియా అంతా కొంతమంది ఆడ యూసుఫ్గూడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు, కొంతమంది అక్కడ, కొంతమంది ఇక్కడ పోయేసరికి నాకు ఇబ్బంది అయిందిలేండి. వాస్తవంగా న్యూట్రల్ గా ఉన్న మీడియా కొంచెం తక్కువ. మన యూట్యూబ్ ఛానల్స్ అవి కూడా రాలేకపోయినాం, చాలా అట్లా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ అంటే ఖచ్చితంగా అప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదు, జూబ్లీ హిల్స్ పోయినాం. ఇప్పుడు ఖచ్చితంగా కొడంగల్ పోతాం. అవును, కొడంగల్. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఎవరైతే విద్యాశాఖ మంత్రి తన బాధ్యతలు నిర్వహిస్తలేడో ఆ విద్యాశాఖ మంత్రి నియోజకవర్గంలోనే పోటీ చేస్తా ఖచ్చితంగా.
అక్కడ ఫెయిల్ అయినా పర్లేదు కానీ టెస్టులు రాస్తూనే ఉంటాం. ఎన్నిసార్లైనా రాస్తూనే ఉంటాయి. ఎన్నిసార్లైనా రాస్తా. సో రాజకీయ జీవితం మీద నీకు ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ అని కాదు, వీళ్ళు ఆగుతుర్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నిరుద్యోగ, నేను ఒక మాట చెప్పిన చిక్కడపల్లి లైబ్రరీలో ఫస్ట్ స్టార్టింగ్లో మా వెంకట బల్మురు అన్న ఒక మీటింగ్ పెట్టారు నిరుద్యోగులది. అన్న ప్లీజ్ అన్న, నేను టీచరే అయిదాం అనుకుంటున్నా, దయచేసి నన్ను లీడర్ని చేయకండి అని చెప్పిన. ఓకే. కానీ చేస్తున్నారు వాళ్ళు. నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా నా కుబిలో వాళ్ళందరూ లాగుతురు. ఇప్పుడు ఒక డిబేట్కి రండి అంటే ఆమె నిరుద్యోగి కాదంటారు. సరే మీరు నిరుద్యోగిగా నన్ను చూడనప్పుడు లీడర్గానే చూడండి, అట్లనే రండి, లీడర్గానే కొట్లాడతా. మీరు లీడర్ అనుకుంటే లీడరే, నిరుద్యోగి అనుకుంటే నిరుద్యోగులే, ఏదైనా సరే నిరుద్యోగుల పక్షమే. లీడర్ అయినా నిరుద్యోగుల పక్షమే, నిరుద్యోగి అయినా నిరుద్యోగుల పక్షమే. వాళ్ళ నుంచే నేను వచ్చిన కాబట్టి ఖచ్చితంగా ఆ కృతజ్ఞత భావం అయితే నాకు ఉంటుంది. ఓకే. సో తర్వాత నువ్వు పొలిటీషియన్ అవుతావు. ఏమైతానో ఇక ఏమో ఇక జోకర్ అయితే కావద్దనుకుంటున్నా. జోకర్ ఎందుకంటే మనతో డబ్బులు ఉండవు. రాజకీయం అంటే డబ్బు. ఇంకొక విచిత్రం నాకు ఒకటి ఏం ఎదురవుతుందంటే, రాజకీయ లీడర్ అంటే దద్దమ్మోడు, సన్నాసి, డబ్బున్నోడే లీడరు అనే విధంగా నాకు అర్థమవుతుంది. ఎందుకంటే అంటే చదువుకున్నోళ్ళు నిరుద్యోగులు ఎవ్వరు కూడా లీడర్లు కావద్దా? ఇప్పుడు మా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చినప్పుడు, మా ఉస్మానియాకి వచ్చినప్పుడు వెంకట బల్మురు అన్న ఎంబీబీఎస్ చదువుతున్నారు, మీరు నిరుద్యోగి కాదా? అప్పుడు అద్దంకి దయాకర్ అన్న పిహెచ్డి చేస్తున్నారు, మీరు నిరుద్యోగి కాదా? అప్పుడు సీతక్క ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నారు, మీరు నిరుద్యోగి కాదా? ఇప్పుడు మీరు కూడా నిరుద్యోగులే, కానీ మీకు ఎమ్మెల్యేలుగా ఉద్యోగాలు వచ్చినాయి, అవి పర్మనెంట్ కాదు. మరి నాకు పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వండి, ఈ 5 సంవత్సరాల టెంపరరీ ఉద్యోగం నాకు వద్దు. మరి వద్దు, నాకు పర్మనెంట్ ఉద్యోగం. అయ్యో అట్లా ఎందుకంటే చాలా స్కాములు చేస్తారు, చాలా స్కోప్ ఉంటది, తరతరాలని నిలబెట్టుకోనికే అని అంటారు కదా. దేంట్లో? ఎమ్మెల్యేగా చేస్తే. అదే ఎమ్మెల్యేగా చేస్తే అసలు పూరి గుడిసె కూడా పెద్ద ఇంద్రభవనం అయిపోతుంది. చాలా అది అద్దాల మేడలు అయిపోతాయి. కానీ అది చాలా మందిని మనం చూస్తున్నాము. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే, పిహెచ్డి చేసిన అద్దంకి దయాకర్ అన్న ఎమ్మెల్సీ కావచ్చు, ఎంబీబీఎస్ చేసిన బల్మురు అన్న ఎమ్మెల్సీ కావచ్చు, నక్సలిజం నుంచి వచ్చిన సీతక్క ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు. బట్ నిరుద్యోగుల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం లీడర్లు కావద్దు, జస్ట్ లీడర్స్ కూడా కావద్దు. ప్రశ్నించొద్దు. ప్రశ్నిస్తే వీళ్ళు నిరుద్యోగులు కాదు. ఎవరు మాట్లాడొద్దు, మేము వేస్తామేం మా ఇష్టం ఉద్యోగాలు, మీరు మాట్లాడొద్దు, ప్రశ్నించొద్దు, కేసులు పెడతాం మీ పైన, పెట్టుకోరి.